దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు సిలువ బలిపీఠం మీద తన ప్రాణాన్ని బలియాగం చేసినటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి, అంతేకాకుండా మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. స్తోత్రం. పరిచర్య విస్తరిస్తుందని చోట్ల అనేక మంది వాడబడుతున్నారు. వేరువేరు కార్యక్రమాలు వస్తున్నాయి, వేరువేరు ప్రదేశాలకు వెళుతున్నారు. దేవుడు అనేకమైన ద్వారాలు తెరుస్తున్నాడు. అపవాది అనేకమైన ద్వారాలు మూస్తున్నప్పటికీ కూడా ఒకవైపు దేవ కార్యాలు, ఒకవైపు అపవాది కార్యాలు జరుగుతున్నాయి. సాటానిక్ రివైవల్ జరుగుతుంది, స్పిరిచువల్ రివైవల్ జరుగుతుంది. సాటానిక్ రివైవల్ని స్పిరిచువల్ రివైవల్ అని భావించకూడదు. ఉద్రేకాన్నే ఉజ్జీవంగా భావించి మనం కొనసాగకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడం మనకెంతైనా ప్రయోజనకరం. దేవుని వాక్యం అమూల్యమైనది. అది మన కోసం అందజేయబడింది, ఒక గిఫ్ట్. మన్నా ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి గిఫ్ట్గా అనుగ్రహించబడిందో, వారు వాగ్దాన దేశపు సరిహద్దులో ప్రవేశించి లేదా వాగ్దాన దేశంలో ప్రవేశించి ఆ దేశపు పంట తిన్న తర్వాత మళ్ళీ మన్నా కావాలని కోరుకున్నా వాళ్ళకి మన్నా రాలేదు. ఎవరూ కోరుకున్నట్టుగా కూడా లేదు. 20 లక్షల మందిలో ఎవరు కూడా మాకు మన్నా కావాలని అడగలేదు. అడగని మన్నాని వారికి దేవుడిస్తే అనుభవించిన తర్వాత మన్నా కావాలని వాళ్ళు కోరుకోలేదు. కోరుకుండాలి. మన్నా గురించి అసహ్యంగా మాట్లాడారు. దేవుడు అనుగ్రహించిన దాన్ని అసహ్యంగా మాట్లాడొద్దు. దేవుడు మాకు మన్నా ఇచ్చిన దేవునికి స్తోత్రం అని వాళ్ళు అరణ్యం చెప్పుకోలేదు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత వారి పాలెముల దగ్గర ఉదయం పూట మంచుంది కానీ మన్నా లేదు. అనగా మన్నా బై మిస్టేక్ కురిసింది కాదు, దేవుడు వాంటెడ్లీ కురిపించింది. దేవదూతల దగ్గర పెరుక్కొని ఇచ్చాడని కాదు దాని అర్థం. స్వర్గంలో మన్నాని సమృద్ధిగా చేసి రేపటి నుంచి మీకు మాత్రమే కాదు, కింద ఉన్నటువంటి దేవదూతల లాంటి మనుషులు, ఎవరబ్బా దేవదూతల లాంటి మనుషులు? ఐగుప్తును విడిచినటువంటి నా ప్రజలు, ఫరో ప్రజలు కాదు వాళ్ళు. ఐగుప్తును విడిచినటువంటి మీలాంటి దేవదూతల లాంటి నా ప్రజల కోసం మీ ఆహారాన్ని పెడతాను. ఇదేంటిది? మన ఫుడ్ తీసుకొని వాళ్ళ పెట్టడం ఏంటి? వాళ్ళ ఫుడ్ మనం తింటామా? వాళ్ళ ఫుడ్, మనుషుల ఫుడ్ దేవదూతలకు అసహ్యమేమో, కానీ దేవదూతల ఆహారము మనుషులకు ఎంతో ప్రీతికరంగా మారింది. కొంతకాలం తర్వాత దాన్ని గురించి చవిసారములు లేని ఆహారం అని ఇలా మాట్లాడారు. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడింది. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ గివెన్ టు అస్, ఇట్ హాస్ బీన్ గ్రాంటెడ్ టు అస్. మనకు అనుగ్రహించబడింది, మనలోకి డౌన్లోడ్ అవుతుంది. లోకములోనికి వచ్చింది వాక్యం, లోకములోకి వచ్చిన వాక్యము లోపలికి డౌన్లోడ్ అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు, స్తోత్రం. యేసు అసహించుకున్నవి కొన్ని విషయాలను ఆయన అసహించుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే. యేసుప్రభు 4 విషయాలు అసహించుకున్నాడని: గుడ్డితనాన్ని, చెవిటితనాన్ని, నత్తి స్థితిని, నత్తి అనే బలహీనతని, అంతేకాకుండా నులివెచ్చని స్థితిని అని మనం ఈ 4 విషయాలను అసహించుకున్నాడని. ఈ 4 విషయాలు ఎందుకు వచ్చాయంటే పాప ఫలితంగా వచ్చాయి. గుడితనమైన, లేదు అంటే చెవిటితనమైన, లేదంటే పాక్షిక మూగతనమైన, నులివెచ్చని స్థితి అయినా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది, యెహోవా మిమ్మును బాధిస్తాడు. అందరినీ కాదండి, ఆయన బాధించేవాడు కాదు, బోధించేవాడే. ఎందుకు, ఎవరిని అని మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పాడు. మిమ్మల్ని ఎలా బాధిస్తాడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే 28వ అధ్యాయము 28వ వచనము, అనగా పేజ్ నెంబర్ 169. స్తోత్రం.
వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు అలా బాధించినప్పుడు, గుడ్డితనము చేత బాధించబడినప్పుడు, గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యరాత్రి ఎందు కాదు, మధ్యాహ్నమందు స్తోత్రం ఏం జరుగుతుంది? తడవులాడుతూ ఆడుదువు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు, నీవు హింసించబడి నిత్యమును దోచుకొనబడేదు, నిన్ను తప్పించు వాడెవడును లేకపోను. స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన మాటలు, అద్భుతమైన ఆత్మ సంబంధమైన దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు అసహించుకున్నటువంటి 4 విషయాల గురించి మనం ఆలోచించాం. స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనకి ఇంకా 20 నిమిషాల సమయం ఉంది. 20 నిమిషాల సమయంలో కేటాయించగలరా ప్రభు కోసం? ఎన్నో గంటలు మనం వ్యర్థం చేస్తాం. ప్రభు కోసం కొన్ని నిమిషాలు. ఈ కార్యక్రమం మొత్తం ఒక 29 నిమిషాలు మాత్రం. ఈ స్లాట్ 29 మినిట్సే ఉంటుంది. దాంట్లో 26 నిమిషాలు సందేశం ఉంటుంది. 26 నిమిషాల్లో సందేశం ఎక్కువసేపు చెప్పడం ఎందుకని, మొదట్లో కొద్ది ఇంట్రడక్షను, లేకపోతే నిన్నటి ఎపిసోడ్కి సంబంధించింది, అవి ఒక 3-4 నిమిషాలు పోయినా ఇంచుమించు 20 నిమిషాల సందేశం మాత్రమే. ఈ 20 నిమిషాల సందేశం వినడానికి కూడా మనం కష్టపడుతుంటాం. స్తోత్రం. మన పరిమితిని బట్టి ఈ మధ్యలో ఏమన్నా వాక్యాలు పెట్టడమో, మన పరిమితిని బట్టి ఇమేజెస్ పెట్టడమో, ఇవన్నీ మనం చేయలేకపోతున్నాం. ఏదేమైనప్పటికీ ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏం మనం పెట్టలేకపోతున్నాం. కానీ 20 నిమిషాలు మీరు భరించవచ్చు, 20 నిమిషాలు మీరు బేర్ చేయొచ్చు. స్తోత్రం. డేటా అయిపోతుందనో, లేదా 20 నిమిషాలకే డేటా అయిపోతుందంటే ఒక చిన్న టెలిఫిలిం కోసమో, ఓ సీరియల్ కోసమో, వెబ్ సిరీస్లో ఏదైనా పార్ట్ కోసం మనం ఎంతో డేటాని కేటాయిస్తాం. యూట్యూబ్ వాడుతున్న వాళ్ళు మీ డేటాని దేవుని కోసం కేటాయిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఆయన కొరకు మీ డేటా ఖర్చు పెడితే మీకు ఆయన ఆత్మ సంబంధమైన డేటా మీ ఆత్మలో ఉంచుతాడు. శరీర సంబంధంగా నీవు డేటాని ఆయన కొరకు ఖర్చు పెడితే ఆత్మ సంబంధమైన డేటాను డీప్గా నీ హార్ట్లోకి ఆయన ఉంచగలడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter 18th verse. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, ఇవన్నీ కాదు కానీ, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక. ఎవరు నమ్మంది? అరే నేను నమ్మడం లేదండి, వాడి తల్లిదండ్రులు నమ్మకపోవడం కాదు, యూదులు అనేకులు లేకపోతే నమ్మలేదు. 8వ అధ్యాయము 30వ వచనంలో మనకందరికీ తెలిసినట్లుగా స్తోత్రం, తనను నమ్మినటువంటి యూదులలో, లేకపోతే ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు నమ్మలేదు. ఏమి నమ్మలేదు? చూపు పొందాడు అంటే, వాడు గుడ్డివాడంటే నమ్ముతున్నారు, చూపు పొందాడు అంటే నమ్మలేకపోతున్నారు. ఇదేంటిది? అయినా వాళ్ళ నమ్మకంతో అపనమ్మకంతో మనకు పని లేదు. అద్భుతం జరిగింది అంతవరకే. ఒక అనుభవం కలిగింది, ఒక ఆత్మీయ అనుభవం కలిగింది, ఒక మానవాతీతమైనటువంటి, ఒక అతీంద్రియమైనటువంటి ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ జరిగింది. మీ నమ్మకంతో మాకు అవసరం లేదు, మీ నమ్మకంతో దేవునికి అవసరం లేదు. యూదులు నమ్మక, యూదుల యొక్క అవిశ్వాసం, వాళ్ళకి జరిగినా ఇతరులకు జరిగినా ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా కానీ అవిశ్వసిస్తూనే ఉన్నారు. యూదుల్లో కరుడు గట్టినటువంటి స్ట్రాంగ్ స్తోత్రం, వాళ్ళలో ఆవగిందంత విశ్వాసం లేదు కానీ గుమ్మడికాయంత అవిశ్వాసం ఉంది. చదువుతున్నాను, ఒక మాట చదువుతున్నాను మన మూల వాక్యాన్ని. స్తోత్రం. ఇంగ్లీష్లో చదువుతాను. స్తోత్రం. Still refusing to believe that the man had been healed and was truly blind from birth, the Jewish leaders called for the man's parents to be brought to them. Still refusing to believe. ఇంకా నమ్మక, అప్పటికే నమ్మక. అతడు స్వస్థపరచబడ్డాడని
నిజముగా అతడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడై ఉన్నాడని నమ్మక ద జూయిష్ లీడర్స్ అనగా పరిసయ్యులు, యూదా నాయకులు, యూదులు అని మన తెలుగు తర్జుమాలో ఉంటే ఇక్కడ రాయబడింది, సో ద జూయిష్ లీడర్స్ కాల్ ఫర్ ద మ్యాన్స్ పేరెంట్స్. అక్కడ రాయబడింది 13వ వచనంలో, అంతకుముందు గుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకొని పోయి. పరిసయ్యుల వద్దకి గుడ్డివాడు వెళ్ళాడు, చూపు పొందినవాడు వెళ్ళాడు. ఇప్పుడు గుడ్డివాని పేరెంట్స్ వెళ్ళారు. జూయిష్ లీడర్స్ కాల్ ఫర్ ద మ్యాన్స్ పేరెంట్స్ టు బి బ్రాట్ టు దెమ్, వాళ్ళ దగ్గర తీసుకొని రావాలని. స్టిల్ మన పాయింట్ స్టార్టింగ్లో ఉంది, స్టిల్ రిఫ్యూజింగ్ టు బిలీవ్. ఇంకా నమ్మక, ఇంకా విశ్వసించక, ఇంకా హృదయాన్ని కఠినపరుచుకొని. స్తోత్రం. మన టైటిల్ అవిశ్వాసం వలన అనర్థాలు. విశ్వాసం వల్ల ఆశీర్వాదాలు, విశ్వాసం వల్ల వృద్ధి, అవిశ్వాసం వల్ల అనర్థాలు. స్తోత్రం. అవిశ్వాసం డేంజర్, అవిశ్వాసం పాపం, అవిశ్వాసము దురాత్మ ఫలము. విశ్వాసము ఆత్మఫలం అయితే అవిశ్వాసము దురాత్మ ఫలం. విశ్వాసము ఆత్మ సంబంధమైన వరమైతే అవిశ్వాసము దురాత్మ సంబంధమైనటువంటి వరం. అనగా విశ్వాసము అనేది ఆత్మఫలము మరియు ఆత్మవరం అయితే అయింది. అవును. అలాగే అవిశ్వాసము అనేది దురాత్మ యొక్క ఫలము మరియు దురాత్మ యొక్క వరము. అపవాది యొక్క వరము, అపవాది యొక్క ఫలము ఏంటంటే అవిశ్వాసం. స్తోత్రం. హల్లెలూయా. అవిశ్వాసం వల్ల అనర్థాలు ఉన్నాయి. బివేర్ ఆఫ్ డాగ్స్ అన్నట్టుగా బివేర్ ఆఫ్ బ్లైండ్నెస్ ఆర్ బివేర్ ఆఫ్ అన్బిలీఫ్. స్తోత్రం. అవిశ్వాసం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విశ్వాసం మూలము కానిదేదో పాపం, విశ్వాసానికి సంబంధం కానిదేదో అనగా అవిశ్వాసమే పాపం, అవిశ్వాసం అతిక్రమం. ఆయనను నమ్మకపోతే, నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతారు. అనగా పాప క్షమాపణ ఉండదు మీకు. అవిశ్వాసం అనే పాపంలో ఉంటే పాప పరిహారం మీకు జరగదు అనేటువంటి హెచ్చరిక మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసాం. అవిశ్వాసం వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటి? 4 అనర్థాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అవిశ్వాసం వల్ల అనర్థాలు అనేది పక్కా గ్యారెంటీ, అది తిరుగులేదు దానికి. అనర్థాలను కలుగు చేసేది కానీ ఆశీర్వాదాలు తెచ్చేది కాదు. ఆశీర్వాదాలు తెచ్చేది అన్నట్టుగా ఉంటుంది కానీ అనర్థాలే అధికంగా తెస్తుంది. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అవిశ్వాసం వల్ల కలిగే అనర్థాలు ఏంటి? నెంబర్ 1, 9వ అధ్యాయము 19వ వచనం. స్తోత్రం. గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడుగురి. ఏమండి, మీకు వందనాలండి, ప్రైజ్ లార్డ్, షాలోమ్. వీడు మీ కుమారుడేనా? ఎస్, మా కుమారుడే, నో డౌట్. చూడండి, మా మధ్యలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ చూడండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మా వాడు చూస్తున్నాడు. వాడిని మేము కలుసుకున్నప్పుడు, వాడితో మేము కలిసి వచ్చినప్పుడు తెరవబడినటువంటి వాడి కనుల్లో ఆనందం, ఎప్పుడు మూయబడినటువంటి మా కనుల్లో ఆనందం, మా 2 జతల కళ్ళల్లో, లేకపోతే 2 మనుషులు 4 జతల కళ్ళలో, లేకపోతే 6 జతల కళ్ళలో ఆనందం. స్తోత్రం. లేకపోతే అనేక జతల కళ్ళలో ఆనందం. పోనీలమ్మా, మీ అబ్బాయికి చూపు వచ్చేసింది. చూపు వస్తుందంటే ఎవరో ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, చక్కగా వివాహం చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, పిల్లలు పుడతారు, అతను సంతోషంగా ఉంటాడు. ఇంతకుముందు దానికి అవకాశం లేదు వాడి గుడితనాన్ని బట్టి. ఇప్పుడు ఆనందానికి అవధులు లేని ఆనందానికి అవకాశాలు. స్తోత్రం. హల్లెలూయా. అద్భుతము ఆనందానికి దారి తీస్తుంది. అద్భుతము ఆనందానికి వంతెన వేస్తుంది. యువతల అద్భుతం, అవతల ఆనందం. ఆనందాన్ని చేరుకోవాలంటే అద్భుతం ద్వారా మాత్రమే. అద్భుతం నిన్ను ఆనంద తీరానికి తీసుకొని పోతుంది. దేవుని స్తోత్రం.
మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. అవిశ్వాసం వల్ల అనర్థాలు. ఒకటి, నంబర్ 1, ఆధారాలను కోరుతుంది. ఆధారాలు కోరద్దు అనగా ప్రూఫ్స్ కావాలని, నిదర్శనాలు కావాలని. మేము చూస్తే కానీ నమ్మమండి అనగా తోమాలాగా మాట్లాడతారని, తర్కవాదిగా, రేషనలిస్ట్గా, ఒక హేతువాదిగా, ఒక ప్రశ్నలవాదిగా నువ్వు కనిపిస్తావు. అందరూ చెప్పారు, ఇంతమంది చెప్తున్నట్టు దీనికి ఒక కారణం ఉంది, మనం ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఆయన గాయాలు వేలు పెట్టాలని, ఆయన పక్కలో వేలు పెట్టాలని, ఈ మాటలని ఎందుకు? ఆయన పక్కలో గాయం ఉందని నీకెలా తెలుసు తోమా? నువ్వు లేవుగా అక్కడ. ఏమనుంటే లాస్ట్ మూమెంట్కి కొద్ది ముందు యోహాన్ ఒక్కడే కదా ఉంది. ఒకవేళ యోహాన్ చెప్పాడా నీకు? ఎవరో చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆయన పక్కలో ఆ గాయము జరిగినటువంటి చోటు, ఈటెతో పొడవబడిన చోటు నేను చేపెట్టాలి అనగా ఒక శారీరకమైన స్పర్శ, శారీరకమైన రుజువు ఉంటే నేను నమ్ముతాను. నిదర్శనము, రుజువు, ఆధారాలు, ప్రమాణాలు లేకపోతే నేను నమ్మేది లేదు. మీ అందరిలో అటువంటి కాదు, గుడ్డిగా నమ్మేవాడిని కాదు, గట్టిగా నమ్మేవాడిని నేను అన్నట్టుగా తోమా వ్యవహరించాడు. ఒకటి, ఆధారాలు కోరుతుంది. ఆధారాలు అవసరం లేదు. ఆధారాలు అన్న మాట వచ్చినప్పుడు ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ 4వ అధ్యాయంలో అబ్రహామును గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏ విధంగా అబ్రహామును గురించిన ప్రస్తావన కనిపిస్తుందో, అలాగే రోమా పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే, నీ సంతానము అలాగుండని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులకు తండ్రి అగునట్లు. స్తోత్రం. తాను కొందరికి కాదు, అనేక జనులకు తండ్రి అగునట్లు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఆధారం లేదు. అబ్రహాముకు ఆధారం లేదు. నాకు సూచనలు చూపిస్తావా? అది చేస్తావా? సైన్స్ చూపిస్తావా? ఆధారాలు, ప్రూఫ్స్ తీసుకొస్తావా? డాక్యుమెంట్స్ తీసుకొస్తావా? ఆధారము లేనప్పుడు ఆధారపడి ఆధారానికి అవసరం లేని విధంగా ఆనందంగా జీవించాడు అబ్రహాం. అసలు ఆధారాలు కావాలని చూస్తే కానీ నమ్మండి. తోమా ఆత్మ పనిచేస్తుంది. స్పిరిట్ ఆఫ్ థామస్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ మెనీ లైఫ్స్. ఆధారాలను కోరుతుంది, ఆధారాలను అడుగుతుంది, ఆధారాలను డిమాండ్ చేస్తుంది. ఏమి లేకుండా గుడ్డిగా నమ్మము అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇది గుడ్డి నమ్మకం కాదు, ఇది గట్టి నమ్మకం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. వీడే అని కొందరు డివిజన్ వచ్చేసింది, గ్రూప్ వచ్చింది, అద్భుతం కొంతమందిని విభజించింది. వీడే అని కొందరు, వీడు కాదు. నో, వీడు కాదండి. ఉండవా, వాడు ఎలా అవుతాడు? ఇట్స్ నాట్ హీ, ఇట్స్ సమ్వన్. మేబీ హిస్ బ్రదర్ లేదా హిస్ కజిన్. అతను లాంటోడే, అతనిలాగే ఉన్నాడు. కానీ వీని పోలి ఉన్న ఒకరిని మరికొందరని. వాడైతే హలో ఆపండి, నేనే గుడ్డివాణి, నేనే చూపు పొందింది, నేనే అరుక్కునేవాడిని, నేనే. స్తోత్రం. వాడే అనింది అన్నటువంటి వ్యక్తి నేనే. స్తోత్రం. వాడు కాదు అని మీరు ఎవరి గురించి అన్నారో ఆ వ్యక్తి కూడా నేనే. నేనే. ఐఎమ్ ద సేమ్ పర్సన్, ఐఎమ్ ద సేమ్ మ్యాన్. ఆ మార్గం పక్కన, త్రోవ పక్కన ఉన్నటి వ్యక్తిని నేనే. త్రోవ పక్కన నాటబడిన వాడి, నాలో ఉన్నటువంటి చూపు అనేటువంటి విత్తనము అపవాది అనే పక్షి చేత దొంగలించబడ్డ వాడిని నేనే. ఐఎమ్ ద సేమ్ పర్సన్. ఆయా సందర్భాల్లో మీరు భిక్షం వేసినట్టు వ్యక్తి నేనే. ఆయా సందర్భాల్లో చిల్లర డబ్బులు మీరు విసిరేశారే, ఆ చిల్లర డబ్బులు నా జోలిలో పడ్డాయి, నా బట్ట మీద పడ్డాయి. మీరు వేసినటువంటి ఆ చిల్లర మీద బతికిన వాడిని నేనే. ఐఎమ్ ద సేమ్ పర్సన్. కానీ నేనేదో మారాను, అతనికి నాకు సంబంధం లేదని నేను మాట్లాడలేదు. వాడు నేనేం చెప్పాడు చూడండి. ఇలా జరుగుతున్నప్పుడు అపోహలు కలిగిస్తుంది అవిశ్వాసం. అన్బిలీఫ్ క్రియేట్స్ లాట్ ఆఫ్ మిస్కాన్సెప్షన్స్. అవిశ్వాసం అనేది అపార్థాలకు దారితీస్తుంది, అపోహలు కలిగిస్తుంది. అపోహలు పుట్టేది లేనిపోని వాటిని ఇమాజినేషన్ చేస్తాం, స్పెక్యులేషన్స్లోకి వెళ్ళిపోతాం, అది ఇది అని. వాళ్ళు అంటున్న మాట చూడండి, వీడు కాదు. వీడు కాకపోతే ఇంకెవరైతే? ఇంకొక ఆన్సర్ ఉందిగా.
వీన్ని పోలి ఉన్నవాడు. చూడండి ఆ కథ ఎలా అల్లారు చూడండి. ఆ కట్టు కథ అద్భుతము జరిగితే, కార్యము జరిగితే దాని చుట్టూ కట్టుకథలు దేనికి? ఆ అద్భుతాన్ని మిస్టరీగా మార్చడం దేనికి? అద్భుతం జరిగింది, అద్భుతం జరగలేదు అని అనలేము. అద్భుతం వాస్తవం, అది కల్పితం కాదు, అది ఊహ కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆధారాన్ని కోరుతుంది విశ్వాసం. రెండోది అపోహలను కలిగిస్తుంది, అపార్థాలని కలిగిస్తుంది. ఎందుకు లేనిపోని వాటిని ఊహించడం? బైబిల్లో ఉన్నవే ఆలోచించు, అక్కడి వరకు ఆగిపో. ఇమాజినేషన్స్ దేనికి? దేవుని వాక్యం ఎక్కడి వరకు ఆగిందో మనం కూడా అక్కడ ఆగుదాం. రాయబడిన వాటి కోసం మనం తప్పించిపోయి వెతికి అన్వేషిస్తూ దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాము. లభించని దాని గురించి వెతుక్కుంటూ గడపాలని కాదు, లభించని దాన్ని బట్టి క్రమంగా వెతుక్కోవాలని కాదు. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, అవిశ్వాసం అపార్థాలని లేతే అపోహల్ని కలిగిస్తుందని. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకన్నా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకునేలా వానిని సమాజములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. యూదులు ఒక నిర్ణయం తీసుకున్నారు, యూదులు ఒక తీర్మానం తీసుకున్నారు, ఒక కొత్త చట్టాన్ని చేశారు. యేసు ద్వారా, యేసును బట్టి కొత్త చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఈయన జనాలు మార్చేస్తున్నాడు, కన్వర్ట్ చేస్తున్నాడు. మనం గర్వాపసి చేయలేకున్నాం, ఈయన కన్వర్ట్ చేస్తున్నాడు. ఎంతైనా ప్రమాదకరం, మనం డ్యామేజ్ అవుతాం, మన సహవాసం దెబ్బతింటుంది, మన సంస్థ దెబ్బతింటుంది, మన మత శాఖ దెబ్బతింటుంది, మన మతం దెబ్బతింటుందని భావించారు. మూడో విషయం, అభ్యంతరాల్ని కలిగిస్తుంది అవిశ్వాసం. వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి యూదులు నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఆధారాలు కోరారు. యూదులు లేకపోతే ఆనాటి ప్రజలు నమ్మలేదు కాబట్టి అపోహలు కలిగి జీవించారు. వీడు కాదు, వీడు లాంటోడు అని చెప్పుకుంటూ వచ్చారు. మూడోది, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, అవిశ్వాసం వల్ల కలిగినటువంటి అనర్థం ఏంటంటే, మూడోది అభ్యంతరపడ్డారు, అభ్యంతరకరమైన కార్యాలు చేశారు, అసహ్యమైన కార్యం చేశారు. వాడిని వెలివేశారట. వాడిని వెలివేస్తే ఎలాగా? అన్య మతాల్లోని అన్య సిద్ధాంతాల వైపు ఆకర్షించబడతాడు కదా. ఇప్పటికే యేసు వైపు మొగ్గు చూపిస్తున్నవాడు, మొగ్గు చూపించడానికి ఇష్టపడ్డవాడు, ఇప్పుడు మనం వెలివేస్తే జరిగేటువంటి పని ఏంటి? కాబట్టి మనం వెలివేయకూడదు. ఉండి వాడికి కొద్ది కౌన్సిలింగ్ ఇచ్చి, వాడికి టీచింగ్ ఇచ్చి, వాడితో మాట్లాడి వాడిని కొద్ది మారుద్దామని ఆలోచించకుండా, ఇక ముందు వెనక ఆలోచించకుండా వెలివేస్తామని తీర్మానం తీసుకున్నారు. దండోరా వేసి చాటారు. ఇది పరిస్థితి. ఎవడు పడితే వాళ్ళని పట్టుకొని క్రీస్తు అని మీరు ఒప్పుకుంటే ఒప్పుకోము. మేము యూదా మతం, మేము స్ట్రాంగ్, మేము స్ట్రిక్ట్, మేము సనాతనమైన వాళ్ళు, వీఆర్ ఆర్థడాక్స్ పీపుల్. కొత్త కొత్త వ్యక్తులు తీసుకువచ్చి మెస్సియా అంటేనో, మోషే ప్రవచించిన ప్రవక్త అంటే మేము ఒప్పుకోము. యూ వుడ్ నాట్ బిలీవ్ ఇట్. మీరు అమాయకులు కాబట్టి, అజ్ఞానులు కాబట్టి మీరు విశ్వసిస్తారేమో కాదు, మేము విశ్వసించాం వాటిని అని వాళ్ళు అంటున్నారు. స్తోత్రం. అభ్యంతరాలు చేసేది, కలిగించేది, అభ్యంతరకరమైనటువంటి పనులు చేయించేది అవిశ్వాసం అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. అందుకు వాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నాను, నీకు వందనాలయ్యా, నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలు అని అన్నాడని కాదు. తర్వాత రాయబడిన మాట చదువుతున్నాం, 38వ వచనం చదువుతున్నాను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. సాగిలపడి మొక్కాడు, సాష్టాంగపడ్డాడు, తల వంచాడు, ఆరాధించాడు, దేవుని మయపరిచాడు. స్తోత్రం. ఎందుకంటే పైన రాయబడిన మాటలు. స్తోత్రం. యూదులు వచ్చి క్లాస్ బీకుతున్నారు, ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. బాబు, కాబట్టి వారు గుడ్డివాడై ఉన్న మనిషిని రెండో మారు పిలిచి, మొదటిసారి జరిగిన చర్చలు విఫలమైపోయినాయి, రెండో మారు పిలిపించి దేవుని మయపరచు, దేవుని మాత్రమే మయంపరచు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్న యేసును కాదు, యేసును మయంపరచొద్దు, దేవుడే మయంపరచు, యేసే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వానితో చెప్పగానే, ఎలా ఎరుగుదురు మీరు? మీకేం తెలుసు ఆ మనుషుని గురించి? ఆ గూఢమైన గాఢమైనటువంటి
ఆ గుప్తమైన మనిషి గురించి మీకేం తెలుసు? యేసుని గురించి మీకేం తెలుసు? యేసుని గురించి ఏం తెలియదు. తెలియకుండానే ఆయన పాపి అని ముద్ర వేయడం మీ అవివేకం. స్తోత్రం. అధికారం ఉందని చెప్పేసి ఏవోవో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం అది సమంజసం కాదు. మనం ఆలోచిస్తున్న 4వ విషయం, ఆరాధించకుండా చేస్తుంది. వాడు విశ్వసించిన వాడు మొక్కాడు, విశ్వసించని వారు మొక్కలేకపోయారు. మత్తయి సువార్తలో కూడా మనం గమనిస్తే 28వ అధ్యాయం చివరి అధ్యాయంలో 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వచ్చి, కొండలో చివరిగా జరుగుతున్నటువంటి సన్నివేశం. స్తోత్రం. కొన్ని దినాల క్రితం కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు కొండ మీద ఆరోహణకు రెడీగా ఉన్నారు. వారు ఆయన్ను చూచి ఆయన్ను మొక్కిరి. కొందరు ఆయన్ని చూచి మొక్కారు. నమ్మిన వారు, చూచిన వారు మొక్కారు. కానీ కొందరు సందేహించిరి. చూశారు, నమ్మలేదు, డౌట్ పడ్డారు. ఈయన కాదా? ఆయన లేవడం ఏంటి? మనుషులు లేస్తారా? ఏంటిదంతా? వాట్ ఈస్ దిస్? 27వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి. పరిశుద్ధులు లేచారు. మునుపు చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళ పూర్వీకులు పరిశుద్ధులు లేచారు. పరిశుద్ధులు లేచినప్పుడు, అనేకులు లేచినప్పుడు, స్తోత్రం హల్లెలూయా, అనగా దేవునికి స్తోత్రం హల్లెలూయా. యూదుల మధ్యలో కూడా, యూదుల పూర్వీకులు అనేకులు పరిశుద్ధులు ఉన్నారు. పాపుల మధ్యలో కూడా అనేకులు ఒకరిని కాదు, కొందరని కాదు, అనేకులు. స్తోత్రం, ప్రైజ్ గాడ్. స్తోత్రం. ఆయన మొక్కిన వారిని బట్టి పొంగిపోయి, సందేహించిన వారిని బట్టి కుంగిపోలేదు. ఆయన చేయాల్సిన పని చేశాడు. ఆయన ఆజ్ఞాపించాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అవి వేరే విషయాలు, మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. 4వ విషయం, ఆరాధించకుండా చేస్తుంది. అవిశ్వాసము తీసుకొచ్చే అనర్థాలు. ఆధారాలు కోరుతుంది. 2వది అపార్థాలని, అపోహల్ని కలిగిస్తుంది. 3వది అభ్యంతరకరమైన పనులు చేస్తుంది. 4వది ఆరాధించకుండా చేస్తుంది. కాబట్టి అవిశ్వాసానికి దూరంగా ఉంటూ, అవిశ్వాసం వల్ల కలిగేటువంటి భ్రమలు, అవిశ్వాసం అనే పాపం వల్ల కలిగేటువంటి పాపం అనే భ్రమకు దూరంగా ఉండి, భ్రమలకు దూరంగా ఉండి ముందుకు సాగుదాం. వాస్తవాలకు ముందుకు సాగుదాం. అట్టి కృప, అవిశ్వాసాన్ని తొలగించుకుని ముందుకు సాగేటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.